వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరు చేసే సపోర్టులు అయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండేది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు నిజంగా దోస్తులు ఈ మధ్య పెట్టిన వీడియోస్కి అయితే మస్తు సపోర్ట్ వస్తుంది మీ నుంచి. చాలా 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 థ్యాంక్స్ దోస్తులు. మీకు ఎట్లా రుణపడి ఉండాలో మాకు అస్సలు అర్థమైతే లేదు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీకోసం మేము మంచి మంచి కంటెంట్ తీసుకురావాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాము. దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లుంటే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి దోస్తులు. ఇంకా వీడియో చూసినాక ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని డైలీ 2 వీడియోస్, అవి కూడా లెంతీ వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాం, మీకోసం తీసుకొస్తున్నాం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉంది కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. అర్థమైంది అనుకుంటా మా బాధ. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందిరా? పోయిన 3 నెలల సంది ఒక్క రూపాయి ఇస్తలేవు. నా చేతి గిట్ల వాట మా కడుసుల కన్నా ఉన్నాయో లేవో అని ఇట్లా ఇస్తలేవు. మరి ఏం చేసినావో ఏమో నాయన, నేనేం అంటట్లేదు. మరి ఇంట్లో సంసారము ఎట్లకి నిలదీయాలి, ఎట్లకి దేవాలా? నేను ఒక్కదాన్ని. మీ నాయన నా మీద మీద తిరుగుతాడే, నా దగ్గర ఎక్కడవే పెట్టుకో మెల్లగా ఇస్తాడేమో, నీ కొడుకే ఇస్తాడు, నీ కొడుకు నువ్వేం చేస్తుందే పైసలన్నీ అని నా మీద రుబాబు చూపిస్తాడు. ఇక నువ్వేమో ఇంట్లోకి ఒక్క రూపాయి ఇస్తలేవు. నీకు నీ పెళ్ళానికి ఎట్లా పెట్టాలి చెప్పరా? పుణ్యానికి వచ్చిన తిండి బాగా తింటుర్రు. ఆ ఇన్ని దినాల సందంటే ఏదో మీరు ఒక్కనే ఉన్నవాని ఇక సప్పుడు చేయలేదు. ఇచ్చినా ఇవ్వకున్నా చదువుకున్నా. ఇవి నీ పెళ్ళం వచ్చినాక ఇట్లా ఒక్క రూపాయి, సరే అమ్మా 10 రూపాయలు లేవమ్మా, ఇక 5 రూపాయలు ఉన్నాయి, 4 రూపాయలు ఉన్నాయి అని చేతిలో పెట్టాలి. సర్దుకొని పోతే ఎట్లా అట్లా సంసారము ఇక సాగదిస్తూనే ఉంటా. ఏంది ఇట్లా చేస్తున్నావు తమాము? ఎక్కడ పెడుతున్నావురా పైసలన్నీ? ఒక్క రూపాయి చేతిలో కనిపిస్తలేదు. అమ్మ పెళ్ళైన సంది చూస్తున్నావు కదనే, ఒకటే ఖర్చులు. ఇక నేను ఏమైనా తింటినా తాగుతినా చెప్పు. ఆయన పోయిన నెల సంది జీతాలే వస్తలేవు. ఇక వస్తాయేమో అగొస్తాయేమో అని చూస్తున్నా. ఇక ఈ రోజు రేపో వేస్తానట్టు రాగానే 1000 2000 చేతిలో పెడతా. ఏ ఊకో ఊకే మొత్తుకోకు. ఇప్పుడు నా పిల్లం విన్నదనుకో, ఆగో కొడుకు పెడతప్పుడేమో ఏమనిపించలేదు కానీ కోడలు వచ్చినాక అంత బాధ అవుతుందా అని ఫీల్ అవుతుంది. సప్పుడు తగ్గుతుండు. ఆహా, పెళ్ళానికి అది ఇది ఇప్పిస్తానికేమో పైసలు ఉరుకులాడుతున్నాయి. పెళ్ళం ఏది అడిగితే అది ఇప్పిస్తావు. మరి మా అమ్మకి వెళ్తున్నాయో లేవా అని అమ్మకి ఇస్తానికైతే జీతాలు పడలేదంటున్నావు. బాగా తెలివింది బిడ్డ నీ దగ్గర. అమ్మ పెళ్ళం అడిగినప్పుడు అన్నిందాలు ఇప్పియాలనే, ఇప్పియకుంటే సిగ్గేమని ఉంటుందా? ఇజ్జత్ పోతుంది. ఇక ఇప్పియని దమ్ములేంది పెళ్ళి ఎందుకు చేసుకున్నామని అంటే ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా చెప్పే. ఆమెకి అడిగిందల్లా కాదనకుండా కష్టమో నష్టమో అని అప్పో సప్పో వేసి మరి ఇప్పిస్తా. ఇక నువ్వంటే నేను ఎట్లున్నా, నేను ఏది చెప్పినా నమ్ముతావు, సర్దుకొని పోతావు కదనే. అందుకే దాంతో ఎందుకు నెత్తి నొప్పి అని ఏది అడిగితే అది ఇప్పిస్తానే, ఇక తప్పదు కదా. ఏమో పోరా, నువ్వు పెద్ద కష్టపోతావు, నీ పెళ్ళమేమో ఖర్చు పెట్టి మారాని. ఇక బాగా దొరికింది పట్టరా, నీ దగ్గర దొరకలేదు పా. బావా ఎక్కడ పోతున్నావు? ఎక్కడ లేదే, అమ్మతో మాట్లాడుతున్నా. ఏమైంది? కూర బువ్వ వండినవా? బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టినా గానీ ఇక కూర ఏం కూరగాయలు లేవు. అట్లా ఇట్లా తినబుద్ధి అయితే లేదు ఏం కూరగాయలు. చికెన్ తీసుకురా, అది బిర్యానీ చేసుకుందాం. ఆగో బిర్యానీ ఎందుకు ఇప్పటికి ఇప్పుడు అని దగ్గర పైసలే లేవంట. పైసలు లేని సబ్బుదాక్టి ఏదో 20 30 రూపాయల కూరగాయలు తెమ్మని రాదు, ఏదో ఒకటి వండుకొని తిద్దాం గానీ. ఇప్పుడు బిర్యానీ అంటే 300 400 ఖర్చు అవుతుంది. ఎందుకు అని దగ్గర పైసలు లేని జీతం పడ్డా కదేస్తాడేమో తీ. ఆగో నేను నిన్న అడిగితే మీ అమ్మ చూడు ఎట్లా సమాధానం ఇస్తుందో. నీ దగ్గర పైసలు ఉన్నాయా లేవా, తెచ్చేంత దమ్ము ఉందా లేదా చెప్పు నాతోని. మీ అమ్మతో ఎందుకు చెప్పిస్తున్నావు? మీ అమ్మ చెప్తుంటే గిట్ట సప్పుడు చేస్తలేవు. చెప్పు ఏదో ఒకటి, తెచ్చే దమ్ము ఉందా లేదా? ఈ అమ్మ ఎందుకే అట్లా చిన్నదానికి అంత సీరియస్ అవుతావు? ఇక తెస్తా తీయి, అడిగినావు కదా, తేకుంటే తప్పుతుందా చేసుకున్నందుకు? తెస్తా తీయి. తెస్తావు పెళ్ళం అడగంగానే తెస్తానికి బాగా శాతం అవుతుంది కానీ నేను అడిగినప్పుడు ఒక 100 రూపాయలు ఇస్తానికి శాతం అవుతలేదు కదా. సరే సరే పో తీసుకొని రాపో. అత్తమ్మ ఎప్పుడైనా నేను అడిగినప్పుడే ఇట్లా ఎందుకు మాట్లాడతావు అత్తమ్మ? నువ్వు ఏది అడిగినా ప్రేమతో అడిగినప్పుడు సరే పోరా కోడలమ్మ తెమ్మన్నది కదా, నీ పెళ్ళానికంటే ఎక్కువ నారా అని చెప్పాలి కానీ ఏమొద్దు తీరా అని దగ్గర పైసలు ఉన్నాయా లేవా అని ఎందుకు మాట్లాడతావు అత్తమ్మ? పిల్లలు పుడితే అన్నిందాలు తింటామా చెప్పు? పిల్లల కోసమే అన్ని ఖర్చు అవుతాయి. ఇక పిల్లలు పుట్టక ముందే ఇక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అత్తమ్మ, ఎందుకు అట్లా? సరే సరే తీయే. బిర్యానీకి ఏమేం కావాలో అన్ని కోసి పెట్టుకొని రెడీగా పెట్టుకోపో. నేను చికెన్ బాస్మతి బియ్యం అన్ని పట్టుకొస్తా పో. సరే సరే మంచిది. కాదురా నీకేం పని పడలేదా? నీ పెళ్ళమే చెప్తే అది ఎడ్డు ఉండగా తలకాయ ఊపుతూనే ఉంటావు. మరి లేవే పైసలు వచ్చే వారం తెస్తుంది, లేకపోతే గవర్న ఎందుకే కూరగాయలు పట్టుకొస్తా కూరండు అని బెదిరించి చెప్పే శాతం అయితే లేదారా? పెళ్ళమే చెప్తే అది కాదా నువ్వు? ఏమో నాయన నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఇప్పుడు పైసలు లేవే అని అంటివి. ఇప్పుడు బిర్యానీ కావాల్సిన సామాన్లు 400 500 అయితే మరి ఏడికి తీసుకొచ్చి చేస్తావు చెప్పు? ఈ అవ్వ పెళ్ళ ముందు మస్తు బిల్డప్ ఇస్తున్నావు కదా, పైసలు లేవంటే ఇజ్జత్ పోతుందని కదా. నీ పెళ్ళ ముందు నువ్వు నిజాయితీ ఉంటే ఏమి ఇజ్జత్ పోతుందా? ఏమమ్మా నేను ఏది అడిగినా ఇట్లనే చేస్తావు, అడిగిందల్లా ఏది ఇప్పియవా అని
ఈ లోపలికి పోయినాక పంచాయత్ చేస్తుంది. ఎందుకు వచ్చిన బాధ, అప్పో సప్పో వేసి తీసుకొచ్చి దాని ముఖాన పెడితే అయిపోతుంది కదా, ఏ లొల్లి పంచాయతీ ఉండదు. ఇడ్లీ దోశ బోండే, ఇడ్లీ దోశ బోండే. ఆగో బావా, ఇడ్లీ దోశ బోండా బండి వచ్చినట్టుంది, జర ఇప్పిదు బావా. బిర్యానీ కావాల్సిన సామాన్ తెస్తా అయిపోతుంది. ఇంకా ఈడనేమి అమ్మతో ముచ్చట పెట్టుకుంటే నేను నిలబడ్డవా? సరే గాని ఇక జర లేట్ అయినా సరే అప్పటి వరకు టిఫిన్ అన్న చేస్తా. ఆగో గా దోశలు ఆమె దగ్గర 2 బోండలు 2 ఇడ్లీలు 2 దోశలు ఇప్పిదుపా. సరే సరే బయటికి నడువు, తీసుకుందాం పా, ఇప్పిస్తా. ఇడ్లీ దోశ బోండే. ఈ సిగ్గి తప్పింది వచ్చింది సంది, నా కొడుకుకు మస్తు ఖర్చు ఎక్కువైంది. ఇక పెళ్లి కాక ముందుకు రూపాయి ఒక దగ్గర వేసి అదో ఇదో ఇంట్లో తీసుకొని వచ్చేది. ఇప్పుడు చూసినవా అది ఇప్పి ఇది ఇప్పి అని ఎట్లా పానం తింటుందో అని. అన్ని రేపు అయితే బతకనిస్తట్టే లేదు. ఓ అమ్మో, లేవే నా దగ్గర పైసలు లేవంటే ఇజ్జత్ పోతట్టుంది. మళ్ళీ ఏమని అనుకోగల పెళ్ళమని ఇజ్జత్కి సవాలన్నట్టు ఏదడితే అది ఇప్పిస్తుంది కదా. కాదు ఇంట్లో ఉప్మనో బొక్మనో పులిహోర అన్నమో చేసుకొని తింటే కదా ఇడ్లీ బోండా దోశ ఇప్పిద్దు పా బావా అని అంటుంది. అవ్వ తిండి పోతుమో కన్నా చెప్పు, ఖర్చు ఎట్లకైనా అవుతుంది ఏం కథ అని ఇంత ఆలోచన ఉండదా మా ఆడిదానైనప్పుడు. ఇడ్లీ బోండా దోశ. ఓ అక్క, ఆగు ఆగు, ఇడ్లీలు దోశలు బోండాలు ఉడుకుడుకున్నాయా లేకుంటే చల్లగైనాయా? అమ్మా వేడి వేడి ఉంటాయమ్మా, ఈ బండి పెట్టుకున్నది ఎందుకు, ఆ లోపల వేస్తే వేడి ఉంటాయి. ఇంకా 3-4 గంటలైనా సరే చాలా ఉడుకుడుకు పొగలు పొగలు వెళ్తుంటాయమ్మా. తీసుకో ఏమేం కావాలి బావా, ఏమేం తీసుకోవాలి? ఏమో నీ ఇష్టం, నువ్వేమేమి తింటావో అవి తీసుకోపోరాదు, నేను పైసలు అయితే ఇస్తా కానీ పో, తీసుకోపో. ఓ అక్క, 2 ఇడ్లీలు 2 బోండలు 1 దోశ. ఇక మస్తు అయితే లేకుంటే కడుపు ఖాళీ అనిపిస్తుందా? గట్లయితే ఓడలు గిట్లున్నాయా? 2 ఓడలు అయితే ఇంకా కమ్మ ఉంటాయి. లేవమ్మా, ఓడలు అయిపోయినాయి. నిన్న మొన్న ఓడలు పెట్టినా గానీ సరిగ్గా సేల్ కాలేదని ఇక ఓడలు తీసేసిన. ఇడ్లీ బోండా దోశ అన్ని ఉన్నాయి, వేడి వేడిగా ఉన్నాయి. చట్నీ ఇట్లా మస్తు టేస్ట్ ఉంటదమ్మా, తీసుకో. అబ్బా వాసన అయితే గుమ్మమంటుందక్కో. ఇక టేస్ట్ మంచిగా ఉందనుకో రోజు రాక రోజు ఇప్పిస్తాను నా మొగడు, నాకు రోజు తీసుకుంటా, మంచిగా గిరాకైతే. సరేనా నీకు? సరే అమ్మా, మరి గవ్వే తీసుకున్నావు, మీ ఇంట్లో చాలా మంది ఉంటారు కదా, అందరికి తీసుకుంటావా లేకుంటే గవ్వేనా? మరి అమ్మ గిట్ల తీసుకుంటావానే? ఏమొద్దు బావా, ఇక కొద్దిసేపు అయితే బిర్యానీ అవుతుంది కదా, ఇక బియ్యం గిట్ల వేస్తే అయిపోతుంది. ఇక అవి తింటారు అందరూ, మళ్ళీ ఇవి తీసుకోవాలంటే అవి ఇవి డబ్బులు మస్తు అయితే ఏమొద్దులే. అవే పైసలు దగ్గర పెట్టుకుంటే రేపటి టిఫిన్కి అవుతాయి కదా. సరే సరే పో, లోపలికో, నేను పైసలు కట్టిపోయి బిర్యానీ సామాన్ తీసుకొస్తా పో. ఓ తమ్మి, ఇవాళ నీ పెళ్ళానికి టేస్ట్ నచ్చిందనుకో, జర రోజు తీసుకొని తమ్మి, గిరాకీ మంచిగా చేస్తట్టుంది నీ పెళ్ళము, సరేనా? సరే సరే అక్క, ఇక నా గుండు కొడతట్టే ఊరుపా, నువ్వు నా పెళ్ళం కలిసి. అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఇక రోజు ఆ ఇడ్లీ బోండ దోశ అక్క ఇంటి ముందరికైనా వస్తే తప్పకుండా తీసుకోవాలి. ఇంకేంది, పొద్దుగాల టిఫినే అయిపోతుంది. ఓయమ్మో, ఈ పంది మొకంది గిన్నెంతా ముందట పెట్టుకొని ఒకటే తింటుంది కదా. నా కొడుకు దానికి ఒకదానికి ఇప్పించిందా, మాకు ఇప్పియలేదా ఏంది? సరిత నాకు 2 ఇడ్లీలు కొన్నాడా అని ఆడు. ఏడత్తమ్మా కొనలేదు, పైసలు లేవంట, అందుకే నాకు 2 ఇడ్లీలే ఇప్పించిపోయిండు. తిండి మొక్కలా చెప్పు. ఓయమ్మో నా కొడుకు నేను తాగం పట్టిస్తున్నవే. ఆగో గిన్నె నిండా ఇడ్లీలు బోండలు దోశలు పెట్టుకొని ఓన్లీ ఇడ్లీలే ఇప్పించిందత్తమ్మ, పైసలు లేవంట అని అంటున్నావు. అబ్బా సరే తీ బిడ్డ, నీ సంగతి ఏందో చూసుకుంటా. నీ అవ్వ, నా కొడుకు నువ్వు మస్తు తాగం పట్టిస్తున్నావు కదా నువ్వు. ఆగో మా చెల్లె ఫోన్ చేస్తున్నట్టుంది. హలో సంధ్య అక్క, ఏం చేస్తున్నావే, తిన్నవా? తిన్న సంధ్య, మీరు తిన్నరానే? అమ్మా నాయన ఏం చేస్తారు అందరూ? ఏం చేస్తలేరక్క, ఇప్పుడే లేచి బయట మంట పెట్టుకొని కాపుకుంటా కూర్చున్నాము. అక్క నాకు డ్రెస్సులు లేవే, జర బావని ఇప్పియమని రాదే. అవునా, మొన్న 6 నెలల కిందనే కదా నేను తీసుకుంటేవి, మళ్ళీ డ్రెస్సులు లేవని అంటున్నావు. సరే తీ, మరి అర్జెంటా, కావాలనా, కొనుక్కుంటావా? అవునక్క, జర బావకు చెప్పవా, బావ ఇంటికాడనే ఉన్నాడా లేడా? ఇక బావ ఉంటేనేమో బావని తీసుకొని రా, లేకుంటే పైసలు ఇవ్వమను, నువ్వే వచ్చి ఇప్పిద్దు గాని. బావ ఇంటికాడనే ఉన్నాడే, ఇంకా 2-3 రోజులు పని లేదంట, ఇక 4-5 దినాలు అయినాక పోతాడో ఏమో. సరే మరి, ఇక సిటీలో కొనుక్కుంటావా లేకుంటే మన ఊర్లో తీసుకుంటావా? మన ఊర్లో మస్తు రేటు చెప్తారక్క, సిటీలోనే బాగుంటాయి కదా, సిటీలోనే తీసుకుందాం. ఇక బావకు చెప్పక్క, మా చెల్లెకి డ్రెస్సులు కావాలంటే ఇప్పిద్దు పని తీసుకొని రా అక్క. బావ నేను ఏదంటే అది కాదన్నాడు, అన్ని ఇప్పిస్తాడు, అందుకే తీసుకొని రా అక్క. అట్లనే నువ్వు కూడా డ్రెస్సులు కొనుక్కుంటావు, ఏమైనా చీరలు ఏం కట్టుకుంటావు అక్క? మన ఇంటికాడ పెళ్లి కాకముందుకు ఎట్లా డ్రెస్సులు వేసుకునేది, అట్లా డ్రెస్సులు వేసుకుందావు, మంచిగా ఉంటది ఫ్రీగా. నువ్వు ఇట్లా కొనుక్కుందావు పా అక్క, బావ మన ఇద్దరికి ఇప్పిస్తాడు. అట్లయితే మంచిదే. ఇక నాకు ఇట్లా అనిపిస్తుంది, ఈ చీరలు కట్టుడు కంటే డ్రెస్సులు వేసుకుంటేనే మంచిగా ఉంటది, మళ్ళీ రేపు పిల్లలు పెద్దగానే వేసుకుంటే గలీజ్ ఉంటది అని అట్నే అనుకుంటున్నానే. సరే ఏదైతే ఏమైతుంది, మరి బావ వచ్చినాక బావతో మాట్లాడి తీసుకొని వస్తా, సరేనా? సరే అక్క. బద్మాషిది నా కొడుకు మళ్ళీ ఏదో పెంట పెడతట్టే ఉంది, ఏం చేయాలరా దేవుడా. ఇది ఊకనన్న దాపరిచ్చింది కదా నా ఇంటకు. నా ఇంటికి రాగానే చెప్తా, మరి తీసుకుపోతాడా లేకుంటే పైసలు ఇస్తా నువ్వేవో ఇప్పించుకరా అని అంటాడో ఏమో. రాగానే అయితే ఒక మాట చెప్తే చూద్దాం. ఆయన నేను చెప్పిన మాట ఏది కాదన్నాడు బావా. అయ్యో బావా, అప్పుడే వచ్చినవా? యాదిలు నిండు నూరేళ్ళు తెలుసా బావా, ఇప్పుడే యాద్ చేసుకుంటున్నా మా బావ నేను ఏది అడిగినా కాదన్నాడు అని. ఆగో నిమిషంలో ఆడినవు చూడు,
ఎక్కడ పోయినావు? ఎక్కడ పోతే అక్కడనే పోతావేంది బావా? ఆ జర పనుండేనే బయటికి పోయినా గానీ ఏమైందే? ఏం యాద్ చేసుకున్నావు? ఏమనుకున్నావు నా గురించి? ఆ ఏం లేదు బావా, మా చెల్లె సంధ్యకి బట్టలు కావాలంట, డ్రెస్సులు కొనుక్కుంటదంట, సిటీ పోదామక్క బావని ఇప్పియమను అని చెప్తుంది. ఇక మరి బావ నువ్వే ఇద్దరు పోయి కొనుక్కొచ్చుకోర్రి అని అంటే, నీకు ఇట్లా చీరలు కట్టుకుంటే మంచిగా కుడతలేదక్క, నువ్వు ఇట్లా తీసుకుందువు, మన ఇద్దరికి బావ ఇప్పిస్తాడు, బావని తీసుకుని రా అని అంటుంది. మరి సిటీ పోదామా? డ్రెస్సులు అంటే ఇప్పిస్తావా మా చెల్లెకి నాకు? అరే ఇప్పుడానే ఒక రోజు ముందన్న చెప్పలేదు. నేను ఎట్లనో అట్లా వస్తుంటే గానీ మరి ఇప్పటికిప్పుడు అంటే ఎట్లా రావాలి? అరే ఏమైతుందయ్యా, 2-3 దినాల సంది ఇంటికాడనే ఉంటున్నావు, ఇంకా 2 దినాలు లీవ్ పెట్టదా? అది అయిపోతుంది. ఏం కాదు పా నాడు, నాకు మా చెల్లెలు డ్రెస్సులు ఇప్పిద్దు, నాకు చీరలు కట్టుకోవాలంటే ఇట్లా ఎట్లనో అవుతుంది. అగో నాకంటే పెద్ద ఈడున్నోళ్ళు మీ ఊర్లో డ్రెస్సులు వేసుకొని తిరుగుతలేరా? వాళ్ళకంటే ఈనంగనా నేను? ఏమొద్దు నాడు బావా ఇప్పిద్దు. సరే సరే నడు మరి తయారు కాపో. నేను ఒక 5 నిమిషాలల్లా మా అమ్మతో మాట్లాడొస్తా. సరే డబ్బుండ్రా బావా, నేను తయారయ్యేది ఏం లేదు, పొద్దున్నే స్నానం చేసి రెడీ ఉన్నా కదా, పా పోదాం, నువ్వే వచ్చేదే లేటు. సరే సరే వస్తున్నాగు. అమ్మా, ఓ అమ్మా. ఏమైందిరా? ఏం అవసరం పడ్డది అమ్మతోని? ఏం లేదే, జర పనుంది. ఒక 4,000 ఇస్తా అవే అర్జెంటుగా. నేను మళ్ళా జీతం పడంగానే నీ పైసలు నీకు తెచ్చిస్తా గానీ. అవసరం పడ్డదా ఇంత అర్జెంటుగా? 4,000 అంటే మాటలారా? నేను ఈకేం దేవాలే అయినా, ఎందుకురా 4,000 నీకు? ఏం అవసరం ఉంది అంత అర్జెంటుగా? ఏ జర పనుందే, నేను పట్నం పోవాలి. ఇక సరితంగా ఇట్లా తీసుకుపోతున్నా. ఇక ఆడ నాకు జర పనుంది. ఇక అందుకే పైసలు అర్జెంటుగా అవసరం ఉంది. ఒకరికి ఇచ్చేది ఉంది. జర సుధరాంచ రాదే 4,000 మళ్ళీ ఇస్తా అంటున్నా కదనే. అబద్ధాల మాటలు, బట్టవాజు మాటలు నా ముందట మాట్లాడకు. నీ పెళ్ళానికి నీ మరదలకి ఏమో ఇప్పిస్తానికి పోతున్నట్టు నువ్వు, అందుకే తెయ్య ఆడుతున్నట్టు. నాకు ఎరకలేదా నీ గురించి? అబ్బో, పెళ్ళానికి ఏదంటే అది ఇప్పిస్తానికి నీకు సిగ్గు శరం ఏమట్టుగా అనిపిస్తలేదారా? నా దగ్గర పైసలు లేవని ఒక్క మాట అంటే అది మూసుకొని ఉండదా ఇంట్లో? ఏది అడిగినా పా ఇప్పిస్తా, తీసుకుందుపా. మరి మా అమ్మ ఇంత బాధపడుతుంది, ఇంత కష్టపడుతుంది మాకు తిండి పెడతానుకు, ఆమె దగ్గర ఒక్క రూపాయి లేదు. ఏడుకో అడికి తెచ్చి ఆ అమ్మకాన్ని ఇస్తే అన్ని ఖర్చులు ఎల్ల తీస్తుంది కానీ ఇంత చింత లేదు సంసారం మీద. కానీ పెండ్లం ఏది అడుగుతుంది, పెండ్లం అత్తగారు ఏది అడుగుతుంది, అన్ని ఇప్పిస్తాను సిగ్గుశరం ఏమట్టుగా ఉండాలిరా నీకు? నీ అమ్మ నీకెట్లా ఎరకైంది ఇవన్నీ? సరే సరే కానీ నేను జీతం పడ్డానికి ఇస్తా అంటున్నా కదనే. ఇక ఏమైతుంది అమ్మ, జర నీకు దండం పెడతానే, ఊకే మొత్తుకోకు. 4,000 చేతిలో పెడతావా లేదా? లేవు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఎవరి దగ్గర అడుగుతావో, ఎవరి దగ్గర అప్పు చేసుకుంటావో తెచ్చుకొని ఇప్పించుకొని ఆయన, నాకైతే అవసరం లేదు. అబ్బబ్బా, అడిగినప్పుడల్లా చేతి చాపినప్పుడల్లా ఇస్తుంటే నీకు బాగా నకరాలు అవుతున్నాయి కదరా? పోపో, నేను ఆగం చేసేదంతా నీ పిల్లమేరా. నీ పిల్ల వల్లనే నువ్వు లాస్ అయితావా కావా చూడిగా. బావా నాడు అయిపోయిందా? ఆ వస్తున్నా నాడు. ఈ అవ్వ ఏడ దొరికిందిరా నాయన, నా సంసారాన్ని నా కొడుకును ఆగం చేస్తుంది కదా. ఓయమ్మో, పైస అంటే దీనికి లెక్కనే లేదు. మరి ఎట్లా పెంచుతాయి ఏం కథ? నాకు నా చెల్లెకి ఇప్పియాలంటే నా మొగన్ నుంచి ఏడైతుందని ఇంత ఆకలి పీకర్ లేదు చూడు. దాదా ఇప్పిద్దుపా, అది ఇప్పి ఇది ఇప్పి, ఇంటి ముందరికి ఏదొచ్చినా ఇట్లా అస్సలు ఊకోదు. నా నెంబటి ఒకటే పందలుతుంది. ఈ సిగి దాపిన దగ్గర ఇంత తెలివి లేక ఇదంతా కథ జరుగుతుంది. మరి నా దగ్గర పైసలు ఎక్కడవే అని డ్యూటీకి పోతే అయ్యిపోతుంది కదా, మూసుకొని పెళ్ళం ఇంట్లో అంటది కదా. ఈ దగ్గర లేక భయం భక్తి అవ్వ, పెళ్ళానికి ఏదంటే అది ఇప్పిస్తుండు, అలసి చేస్తుండు. నాకేంది వాళ్ళ సంసారం వాళ్ళ లెక్క. రేపు పిల్లలు అయితే తెలుస్తుంది వాళ్ళ ఖాత ఏందో. ఇప్పుడు ఏం అర్థమైతే లేదు వాళ్ళకు. బావా నాకైతే 4-5 డ్రెస్సులు పెద్ద షాపింగ్ మాల్ ఇప్పి సరేనా? సరే నడువే, నువ్వు ఏడ కొనుక్కుంటా అంటే ఆడిప్పిస్తా. అదే బావా, షాపింగ్ మాల్ అయితే మంచి బట్టలు ఉంటాయి. ఇక రేట్ ఎక్కువైనా సరే గానీ క్లాత్ అయితే మంచిగా ఉంటది. పోతే పోని గానీ ఇక నువ్వు ఇప్పిస్తే మంచి బట్టలే ఇప్పిస్తావు కదా నాకు మా చెల్లకు. నాడు కొనుక్కుందాం. ఓ పిల్లగా రమేష, ఓయమ్మో పెండ్లమ్మ కూడా ఎక్కడన్నా పోతురు కదా, ఏడికిరో? జర పట్నంలో పనుందవ్వా, పోతున్నాము. అవునా, పనికి పోతలేవా పిల్లగా? పెండ్లం వచ్చేసరి ఇంటికానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అబ్బో, పెండ్లం నువ్వు ఎక్కడో షాపింగ్ పోతున్నట్టు మిమ్మల్ని చూస్తేనే అర్థమైతుంది నాకు. అదేంటి, ఈ ముసల్దానికి బాగానే అర్థమైంది కదా. అవునవ్వా, షాపింగ్ కే పోతున్నాము. నా మొగనే పెట్టుకోకుంటే నేను ఎవరేం పెట్టుకోతా చెప్పు? నా మొగడే నాకు మంచి బట్టలు ఇప్పిస్తాడు, అందుకే సిటీ తీసుకుపోతుండవ్వా. పొర్రి అకర్ పికర తప్పిన సంసారం నీకేందమ్మో. మీ అత్త ఉన్నంత వరకు మీకేం ఎరకలేదు బా. ఇక విచ్చలు విడిగా పైసలు ఖర్చు పెడతట్టుర్రు. మీ అత్త చూడు, నిన్న కూరగాయలు వేస్తందుకు ఎంత బాధపడుతుందో. దానికి ఒక్క రూపాయి ఏ శాత కాదు కానీ పెండ్లానికి బట్టలు ఇప్పిస్తాను పట్నం తీసుకుపోతుందంట. ఈ పట్నం కొంచెం నడువుర్రి, ఈ షాపింగ్ మాల్ బట్టలు మంచిగా ఉంటాయి. ఎసుంటి కావాలనో గీటనే తీసుకోరాన్ని. మళ్ళీ వేరే దగ్గర అవి ఇవి తీసుకుంటామని నన్ను దమ్ చేయొద్దు. ఎన్ని తీసుకుంటారో గిన్నెలనే తీసుకోరు, సరేనా? అబ్బా బావా, ఇంత పెద్ద షాపింగ్ మాల్ తీసుకోవాలా? సరే నడువక్క, ఇలా మంచి బట్టలు దొరుకుతట్టున్నాయి, పా నడువు తీసుకుందాం. బావా, మంచిగా ఉండకుంటే నాకైతే నచ్చకుంటే మళ్ళీ బయటికి పోవాలి, వేరే షాపింగ్ మాల్ ఇప్పియాలి చెప్తున్నా ముందే. నువ్వేమో నచ్చినా నచ్చకున్నా ఇంట్లోనే తీసుకోవాలని చెప్తున్నావేంది? నాకు నచ్చాలి కదా, నాకు మా చెల్లకు.
అరే నచ్చుతాయే, గిది పెద్ద షాపింగ్ మాల్, రకరకాల బట్టలు ఉంటాయి ఇంట్లో. వేరే వేరే షాపింగ్ మాల్ ఉండని ఇట్లా బట్టలు గిన్నెలు ఉంటాయే. నీకు ఏది నచ్చితే అదే తీసుకుందు, కానీ ఎంత రేట్ అయినా సరే నేను కడతా అంటున్నా కదా, నాడు తీసుకుందు. ఏ నడువక బావ ఇప్పిస్తా అన్నాక మనకేంది చెప్పు, నచ్చినవన్నీ ఇళ్ళనే తీసుకుందాం. అబ్బా చీరలు చూడు ఎంత బాగున్నాయో, మంచి మంచి పట్టు చీరలు. నా పెళ్లికైతే మా అత్త అన్ని తక్కువ తక్కువ రేటు ఇప్పించింది, ఏం మంచి లేవు. బావని మళ్ళీ అడిగితే ఈ పట్టు చీరలు ఇప్పిస్తాడో ఏమో, ఎంత బాగున్నాయి చూడు, అమ్మో దగదగ మెరిసిపోతున్నాయి కదా. ఎన్ని వేలైనా సరే మా బావని అడిగిందల్లా ఇప్పిస్తాడు. సంధ్య బావేడే, బావని రమ్మని ఒకసారి. బావా అక్క పిలుస్తుంది, ఒకసారి అంటే ఇక్కడ రావా. బావా జల్దీ రావా. ఆ ఏమైంది పిలిచినావు? అవో చూడు బావా, చెక్కున మెరుస్తున్నాయి కళ్ళకి, ఎంత మంచి పట్టు చీరలు ఉన్నాయో. నాకు ఒక 2 3 చీరలు ఇప్పియవా బావా. అరే మనం వచ్చింది చీరలు కొంటందుకా డ్రెస్సులు కొంటందుకా? నాకు మా చెల్లెకు డ్రెస్సులు ఇప్పి బావా అని అంటే అందుకే నేను వచ్చిన. చీరలు వద్దు నాకు, నువ్వు చీరలు కట్టుకుంటే నచ్చుతలేవు. డ్రెస్సులు వేసుకుంటేనే బాగా కొడతావు. మళ్ళీ వచ్చినసారి చీరలు తీసుకుందు పా, ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏదైనా ఉంటే అప్పుడు ఇప్పిస్తా. కానీ నాడు నాడు డ్రెస్సుల సెక్షన్ అక్కడ ఉందంట, నాడు రే అక్కడనే తీసుకుందాం. మళ్ళీ లేట్ అయిపోయినామనుకో మంచిగా ఉండదు. మా అమ్మ పొద్దుగాలు వస్తుంటేనే ముఖమంతా మార్చింది. ఇక లేట్ అయిపోయినామనుకో ఇంకా కొట్టే పాడి చేస్తుంది. నాడు నాడు అవతలంగా తీసుకుందరు పరి సంధ్య నాడు. నువ్వేది అడిగితే అది ఇప్పిస్తానంటే, చీరలు అడిగితే వద్దు అని అంటున్నావు. అబ్బా అక్క, గా డ్రెస్ చూడు ఎంత మంచిగా ఉందో. మా కాలేజ్ లా పెద్ద ఫ్రెషర్స్ పార్టీ ఉంది, గా పార్టీకి వేసుకోపోతే మస్తు కొడతా కదా నేను. బావకు చెప్పక్క, అది చాలా రేట్ ఉంటట్టుంది, నాకు గా డ్రెస్ కావాలక్క. అరే అది ఏమన్నా మంచిగా ఉందానే, ఒక పార్టీకి వేసుకోయినావంటే ఇంట్లోనే పెడతావు, డైలీ వేర్ డ్రెస్సులు కొనుక్కుందాం అని చెప్పినావు, అందుకే నేను తీసుకొచ్చిన. నాడు 4 5 డ్రెస్సులు అయినా సరే గవ్వే ఇప్పిస్తా, కానీ నాకైతే ఇవి నచ్చవే. రేట్ ఎక్కువైనా సరే బాగా ఇప్పిస్తాడు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. నాడు నాడు వేరే టాప్స్ తీసుకుందాం. అక్క ఏం నచ్చుతావు ఇప్పిస్తా అన్నాడక్క బావా, నువ్వెందుకు అక్క అట్లా అంటున్నావు. ఏమైందే మీ అక్క చెల్లెలు లొల్లేంది? అవో గా గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది చూడు బావా, గదంతా ఫ్రెషర్స్ పార్టీ ఉందంట వాళ్ళ కాలేజ్ దా, గది కొనిపించమని బావని అని అంటుంది. నాకు అస్సలు నచ్చలేదు, నీకేమైనా నచ్చిందా చూడు. అవును సంధ్య, అస్సలు బాగలేదు. గంత గంత రేటు పెట్టి కొన్నాం అనుకో మూలకే పడేస్తాం. అదే డైలీ వేర్ డ్రెస్సులు కాలేజ్కి పోతందుకు, ఇంటికాడ ఉంటందుకు, చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకుంటందుకు గసంటి టాప్లు తీసుకొని నువ్వు మీ అక్క గట్లయితే మంచిగా ఉంటాయి. కానీ గది ఏమన్నా అందసందం ఉందా? మన సంటులకు సెట్ కావు. ఊకోరి ఊకోరి. సరే సరే బావా, లోపలికి వా. సంధ్య అక్కేది రమ్మని పోదాపునా, మళ్ళీ లేట్ అవుతుంది. వస్తుంది వస్తుంది బావా. అక్క డబ్బుండ్రా, బావ పిలుస్తుండు. ఈ అవ్వ, ఏదో 2 3 వేలల్లో అయిపోతాయని 4 వేలు పట్టుకొస్తే అన్ని ఖతమైనవి. ఇంకా 2 వేలు ఎక్స్ట్రా అయినాయి. ఇక మా దోస్తు కానీ అడగంగా అడగంగా వేసిండుగా 2 వేలు. ఇవేంది ఇంత ఇంత రమ్మంటే ఇల్లంతా నావే అంటున్నాయి. ఒకటో రెండో డ్రెస్సులు తీసుకుంటారేమో అనుకుంటే ఇద్దరు షేరి 6 7 జతలు తీసుకున్నాయి. ఏమిటికో ఏం కథనో. ఇప్పుడు గన్ని గన్ని ఎందుకు అంటే నీ దగ్గర పైసలు లేనట్టే ఇప్పియ బుద్ధి అయితే లేదని నా ఇజ్జత్ తీస్తట్టే ఉన్నాయి. ఏం చేయాలిరా దేవుడా. మళ్ళా పోత పోత అది ఇది ఇప్పియమంది అలుగుతూనే ఉంటారు. ఇద్దరే బూకరివే ఉన్నాయి. ఏం చేయాలి? ఊకనన్ను వస్తే కదా వీళ్ళు ఎంత. బావా మళ్ళీ ఏమైందే? నడుగుదాపునా, బిల్లింగ్ అంతా అయిపోయింది. బట్టలు తీసుకొని బయటికి వెళ్తే నువ్వేందే లోపల ఉండి ఏం చేస్తున్నావు? అట్లా కాదు బావా, ఇన్ని డ్రెస్సులు తీసుకున్నా కూడా నా పానం అంతా పట్టు చీరల మీదనే ఉంది. అది ఇప్పియమంటే నువ్వేమో వద్దు వద్దు అని అంటున్నావు. నాకు ఇష్టం ఉన్నది ఇప్పిస్తానంటే కదా, మరి ఇప్పిస్తానికి ఏమైతుంది. ఆరే డ్రెస్సులలోనే ముద్దు కొడుతున్నావు, చీరలలో మంచి కొడతలేవని చెప్పినా. నాకు ఇష్టం వచ్చినట్టుంటావా లేకుంటే లేదా చెప్పు, నీ ఇష్టం. మరి నేను ఇష్టం ఉంది, నాకు డ్రెస్సులు అవసరం లేదు అని అంటే పానాడు డ్రెస్సులన్నీ వాపస్ ఇచ్చేసి చీరనే ఇప్పిస్తా. ఏందే చెప్పిన మాట ఒక్కటికి తిన్నావా? నువ్వు చెప్పినట్టు అన్ని ఇప్పించినా కదా, మరి మూసుకొని అడుగుగా. అక్క నడువు అక్క, బావ 2 3 డ్రెస్సులు ఇప్పిస్తానే గన్ని గనం డ్రెస్సులు ఇప్పించిండు మన ఇద్దరికి. ఇక చాలే అక్క, నాడు మళ్ళీ వచ్చినప్పుడు చీరలు ఇప్పిస్తాడు. గట్ల చెప్పు సంధ్య మీ అక్కకు. ఎంత చెప్పినా ఆమె మాటనే గెలవాలి, నా మాట అస్సలు విననే వినదు. సంధ్య నిజంగా బావ మస్తు బట్టలు ఇప్పించిండు, ఏడికెళ్ళి ఇచ్చిండో ఏమో పైసలు, గాని మనము అడిగిందల్లా కాదనకుండా అన్ని ఇప్పించిండు కదా. అయినా ఆకలి అవుతుంది సంధ్య, నడు నడు పోత పోత ఏమని ఇప్పియమన్నాం పా బావను. బిర్యానీ తిని పోదామా సంధ్య, నిజంగా ఇంటికి పోయి వండుకునుడు కంటే బిర్యానీ తిని పోతే పోయి పండుకుంటే అయ్యే పోతుంది. అవునక్క నిజంగా, ఏమో మరి బిర్యానా లేకుంటే ఏదైతే అదైతే నడు, బయట ఏముంటది తిందాం. బావా ఇదేంటి ఇడికి తీసుకొచ్చినావు. ఇది బస్ స్టాపే, మన ఇంటికి పోతందుకు బస్ స్టాప్ కి రాకుంటే ఇంకేడికి పోతారు చెప్పు. అట్లా కాదు బావా, పొద్దున్న నుంచి షాపింగ్ చేసి చేసి అలసిపోయినాం కదా, ఏం తినిపియవా చెప్పు. ఆకలి మస్తు అవుతుంది మా చెల్లెకు నాకు. నీకు ఇట్లా అవుతుండొచ్చు కానీ నువ్వు ఇంటికి పోయినాకనే తిందాం అనుకుంటావు, మాకన్నా తినిపి బావా. ఈ అవ్వ, నా దగ్గర ఉన్నాయే 400 అంటే ఇవి బిర్యానీ బొర్యానీ అంటున్నాయి. ఇక బిర్యానీ కానీ పోతే 400 పట్టునే ఎగిరిపోతాయి. మళ్ళా కిరాయిలకు అవిటి వీటికి ఖర్చులకు ఉండాలి కదా. ఇక పైసలు లేవంటే ఇద్దరు ముందు ఇజ్జత్ పోతుంది.
అక్క బావ బిర్యానీ వద్దంటుండు, మరి ఏం తిందాం అక్క? ఈ చల్లకి వేడి వేడిగా ఏదైనా తింటే బాగుంటది. పానీపూరి తిందామా సంధ్య? నిజంగా బాగుంటది, చాలా రోజులు అవుతుంది. బావా పానీపూరి ఇప్పియవా? సరే నడువురి, అగో ఆడ పెద్ద పానీపూరి షాప్ ఉంటది, ఆడ తింటూ నడువురి. ఈ అవ్వ ఈ వీటెంబటి వస్తే బ్యాగులు ఇట్లా నాతోనే మోపిస్తురు, ఇంకా మీదికి అవి ఇవి తినిపి అన్న పానం తింటురు కదా, నన్ను చంపక తింటట్టే ఉర్రు. ఇక మళ్ళీ ఏదైనా షాపింగ్ అది ఇది ఇప్పియమని ఇక రమ్మన్నదనుకో, ఇక వాళ్ళు ఎంబటి పోతే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి దేవుడా. అక్క బావ తినడానే పానీపూరి? ఒకసారి అడిగే. బావా పానీపూరి నువ్వు కూడా తినరాదు? మళ్ళీ ఇంటికి పోయినాక అన్నం కూర ఏం వండుతా చెప్పు, తినిపోయి పండుకుంటే అయిపోతుంది. ఏమొద్దు ఏమొద్దు, నాకు పానీపూరి నచ్చదే. మీరైతే తినురు, ఇద్దరు ఎంత తింటారో అన్ని కావాల్సినవి అన్ని తినుర్రి. అయ్యో బావకి నచ్చనట్టుందక్క. సరే సరే మనమే తిందాం, టేస్ట్ మస్తున్నాయి కదా. నిజంగా సంధ్య మస్తున్నాయి అసలు టేస్ట్. అబ్బా అప్పుడు మన ఇంటి పక్కకు అంకులు బండి మీద వస్తుండే చూడు మన ఇంటి గల్లికి, ఇక ఎంత టేస్ట్ ఉంటుండే అంకుల్ దగ్గర. ఇక అట్లనే ఉన్నాయి ఇవి ఇట్లా. తిని తిని సంధ్య ఇవి అయిపోయినాక ఇంకొక ప్లేట్ తీసుకుందాము, మస్తు టేస్ట్ ఉన్నాయి కదా. అవునక్క, బావ ఏంటంటే అని వినమన్నాడు కదా, తిందాం తిందాం. अम्मा कैसे है पानी पूरी? अच्छा है, थोड़ा डालना पानी पूरी. భయ్యా थोड़ा प्याज डालो. सबको हिंदी बहुत अच्छे आते हैं अम्मा. నక్కో నక్కో భయ్యా. కొద్దిసేపు అయినాక బోల్తే బోల్తే. ठीक है खाओ खाओ. అబ్బో అక్క హిందీ మస్తు మాట్లాడుతున్నావు కదా, ఇక తోడ బాగానే మాట్లాడుతున్నావు కానీ నాకు ఇంత ఇట్లా రాదు. సూపర్ ఉన్నాయి పానీపూరి, ఇంకో ప్లేట్ తిందాం కానీ దెబ్బ దెబ్బ తినక్క, మళ్ళీ బస్సు టైం అవుతుంది, బావ తింటాడు. ఏమైంది సరిత, ఇంకేం తినకపోయిరే నువ్వు మీ చెల్లె? తినురు తినురు. ఏమొద్దు బావా, 2 ప్లేట్లు తిన్నాం కదా, చెరి 2 ప్లేట్లు మస్తు మస్తు అయింది, కడుపు నిన్నట్టయింది బావా. నడువు ఇక పోదాం, నువ్వు తినమంటేనేమో తింటలేవు. మళ్ళీ నీ కొరకు ఏమన్నా బువ్వ గిట్ల వండానో లేకపోతే మీ అమ్మ గిట్ల వండి పెట్టిందో లేదో. మా అమ్మ మన కోసం వండి పెట్టొచ్చులే, నేను ఇంటికి పోయినాక తింటా కానీ నడువురి నడువురి, బస్ టైం అవుతుంది. అబ్బా అక్క కడుపు నిండా తిన్నాం కదా, ఈ వేడి వేడి చాయ్ సమోసా తింటే మస్తు ఉంటది అక్క నిజంగా. అవునే, జరుండు బావని అడుగుదాం ఏమంటాడో. బావా ఇక్కడ చాయ్ సమోసా ఉన్నట్టుంది, ఇప్పియమా బావా? ఒక సమోసా తింటే అయిపోతుంది, ఎందుకో నా బాణం అంతా సమోసాలనే ఉంటది, చాయ్ తాగితే మంచిగా ఉంటది. అయినా నీకు చాయ్ అంటే ఇష్టం కదా బావా, నువ్వు చాయ్ తాగు, మేము సమోసా తింటాం. నీ అవ్వ ఏడు దొరికిలే తల్లి, 400 కాస్త 200లకు వచ్చినాయి. ఆ 200 సమోసాలకు షాయికి అయిపోతాయి, ఎట్లనే తల్లి నీ అవ్వ. సరే సరే తీసుకోపోరి. నడువే, బావకేమో చాయ్ చెప్పు, మనకేమో సమోసాలు చెప్పు. ఓ భయ్యా 2 ప్లేట్ సమోసే, ఎక్ చాయ్. ఓయమ్మో ఎక్కడ తిండి పోతు మొక్కలు దొరికిరే నాకు. నేను పొద్దుగల మా ఇంటికాడ గిత్తత బువ్వ తిన్నా, ఇంకా బువ్వ మీదనే బతుకుతుంటే ఈ అక్క చెల్లెలు చూడు ఒకటే పని, షాపింగ్ షాపింగ్ అని వేల వేల బట్టలు తీసుకొని పైసలన్నీ ఖర్చు పెట్టించిరు. ఇప్పుడు చూసినవా, ఇందాక పానీపూరి తిందాం బిర్యానీ తిందాం అని అన్నారు, గవి తిన్నారు. మళ్ళీ ఇంటికి రాగానే సమోసాల మీద గుంజుతుంది అని అంటే వీటితో ఏం చేయాలి? ఊక నన్ను స్థిర దేవుడ, పైసలన్నీ గుబా గుబా. ఇంటికి పోయినాక మా అమ్మతోని ఎన్ని మాటలో ఏమోపా. సంధ్య సమోసాలు చూస్తానుకో ఎంత బాగా అవుతున్నాయి చూడు, ఇంకా టేస్ట్ సూపర్ ఉంటున్నాయి కదా. తిను తిను, చూస్తానికి ఎంత బాగున్నాయి. అవుకని సంధ్య నీకేంది 3 వేసిండు, నాకేంది 4 వేసిండు? ఏమో కదక్క, నేను చిన్నదాని లెక్క కనిపిస్తున్నానని 3 వేసినట్టుండు. ఇంకేంది, నేను ఇవి తిన్నాక ఇంకా 2 తెచ్చుకుంటా అక్క, టేస్ట్ మంచిగా ఉంటే. సరే సరే బావా, ఎన్ని కొనుక్కున్నా ఎన్ని తింటా అన్నా అన్ని తినిపిస్తాడు. తిను తిను, నీకు ఎన్ని కావాల్సంటే అన్ని తిను, కావాలంటే ఇంటిని పార్సల్ కట్టుకో, ఇంటికి పోయినాక తిందు గాని. అమ్మో పందిరి లెక్క ప్లేట్ నిండా సమోసాలు పెట్టుకొని తింటున్నాయి. మరి బావకు ఒక చాయ్ చెప్పినాము, బావకు చాయ్ తీసుకొని పోయి ఇచ్చొస్తామా అని లేవు కానీ, ఆగో ఇక వాటి బావ ఒక్క సమోసాను అన్న తిను అని ఒక్కటి ఇట్లా అంటలేదు. ఒక్కసారి మాట వరుసకు వద్దు అని అంటే చూడు మూసుకొని ఉంటున్నాయి. నీ అవ్వ ఎక్కడ మరదలు దొరికిర్రా నాయన ఇవి. హా, అమ్మా ఉన్నవానే, ఏం చేస్తున్నావు? ఉన్నా నేను ఎక్కడ పోతా గానీ, నువ్వు నీ పెళ్ళము నీ మరదలు పట్నం పోతాను పోయిరు, మళ్ళీ డబ్బునే వస్తామన్నారు. ఏసీ కట్టకొచ్చిర్రా, అది కొట్టేదాకా నేను నిద్ర ఒకటి అట్టనే కావాలి కాసుకుంటా కూర్చున్నది మంచం మీద. ఇగొస్తారేమో అనుకుంటే ఇగరారు అగరారు. ఎన్ని గంటలకు వచ్చి వండుకుర్రా ఇంట్లో? 11:30నో 11:12 అయ్యిందే, మస్తు దమ్ దమ్ అయింది పోవే. గట్లనా? నీ మరదళ్ళకి ఇప్పిస్తాను, నీకేం దమ్ అవుతుంది? ఇంకా నాకు 1 రూపాయి ఇస్తాను శాతం అయితే లేదు. వీటికి బట్టలు బొట్టలు ఏమేమి తిండి తినిపించినవో, ఇంటికి వచ్చినాక నేను బువ్వ వండినా, మరి బువ్వ తిననుకుంటారేమో అంటే బయట ఏమేమి తినొచ్చిర్రు, అందుకే నిమ్మరంగా మూసుకొని పండుకున్నారు. ఎంత ఖర్చు పెట్టించిర్రు నీ పెళ్ళము నీ మరదలు నిన్ను? ఎంతనో అంత తీయే, ఇప్పుడు ఖర్చు పెట్టిన పైసలు మళ్ళీ వస్తాయా గాని. సరే సరే గాని జరా వేడి వేడిది షారు అయిపోవే, షారుతో బువ్వ తింటా. నాకు పానం అంతా నిన్న పట్నం అంతా తిరిగితే గాలి గాలి ఎక్కడనో అవుతుంది. నాడువేను అమ్మ గాని జర టమాటా షారు ఏదో ఒక షారు అయిపోవే. నేను చేయండి, నాకు శాతం అయితే లేదు. నీ పెళ్ళ ముత్తగానే ఉంది కదా, నీ పెళ్ళంతో చేపించుకోరాదురా.
అది ఇప్పుడు లేస్తదానే పండుకుంది 10 కొట్టేదాకా లేవనట్టుంది. ఇక నేను అలసిపోయారు కదా పట్నం అంతా తిరిగి. ఇప్పుడు లేపితే తిట్టి పాడి చేస్తుంది. జర నీకు దండమన్న చేస్తామా, ఉడుకుడుకు షాది అయిపోవే, బువ్వలు కలుపుకొని తింటే కమ్మగుంటది. అబ్బో టమాటాలు వేస్తానికి ఇట్లా నా దగ్గర పైసలు లేవంటే లేవు. నువ్వు పైసలు ఇస్తే టమాటాలు తీసుకొచ్చి సారి చేస్తా, లేకుంటే లేదు. నీ పెళ్ళానికి నీ మరదల కంటే ఎన్ని వేలు అంటే అన్ని వేలు ఖర్చు పెట్టుకొని వచ్చినావు. మరి నా కూరగాయల గిట్ల పైసలు లేవురా, సామాన్ గిట్ల పైసలు లేవు, 100 రూపాయలు ఇయ్యి అంటే ఇయ్యకుంటే మా పోతివి. ఎవరి దగ్గర అప్పు సప్పు చేసినావో అన్ని నెల పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చినావు. ఇంటికి వచ్చినాక అదొండే ఇదొండే నా పెళ్ళం సాధన అయితే లేదని చెప్తున్నావు. ఈ బద్మాష్ మొక్కనే చెప్పు. కమ్మలు చైన్లు గాజులే రోడ్లు గోలు సామాను. ఆగో కమ్మలు చేన్లు అనుకుంటా ఏవతో అమ్ముతందుకు వస్తుంది కదరా. గా సప్పుడు నీ పెళ్ళము నీ మరదలు లేచి బయటకు వస్తారా రారా చూడు. ఆగో బావా ఏమో సప్పుడైంది, ఏమో అమ్ముతందుకు ఒక ఆమె వచ్చినట్టు వినిపించింది. ఏంటివంట బావా? అత్తమ్మ ఏంటివంట అవి? అక్క అడిగి రమ్మన్నది. చైన్లు కమ్మలు గాజులే రోడ్లు గోలు సామానే. ఆగో నాకేమేరక ఏమంటుంది కదా, వినిపిస్తలేదా నీకు మీ అక్కకు? చైన్లు కమ్మాలంటే సంధ్య రోడ్డు గోల్డ్ సామాను ఏం మంచిగా ఉండయి. వద్దులే, మంచిగా కొనుక్కుందరు కానీ ఇవ్వెందుకు, ఊర్లోకి వచ్చేటివి తీసుకోవద్దు, మంచిగా ఉండయి. ఆగు బావా అక్కకు చెప్తా. అక్క చైన్లు కమ్మలు గొలుసులు అనుకుంటా పెట్టుకొని అమ్ముకుంటూ వస్తున్నట్టుంది. వస్తావా మరి, తీసుకుంటావా వద్దా? వస్తున్నా ఆగమని ఆమని. ఓ అక్క చైన్లు కమ్మలు గొలుసులు ఉన్నాయి అంటున్నావు కదా, జర ఆపవా. మా అక్క నేను తీసుకుంటాం కానీ మా బావ ఇప్పిస్తాడు. నీ అవ్వ ఎక్కడ బద్మాషులు సంతులు దొరికిర్రే. నా కొడుకు ఆగమాగం పట్టిస్తారు, పైసలు ఖర్చు పెట్టించి మీ కొరకే ఉన్నాడు నా కొడుకు. సంధ్య ఆపినవా? వస్తున్నాగు. ఆ ఇంట్లోకే వస్తుందక్క. అట్లయితే రమ్మను. నేను లోపలికి పోతున్నా నాయన. ఈ వీటి దగ్గర ఉంటే నా దమా ఖరాబ్ అయితట్టుంది. ఏమన్నా ఇప్పించుకో, ఏమన్నా చేసుకో. అమ్మా చైన్లు గాజులు కమ్మలే. అరే సరిత, గీసుంటోళ్ళ దగ్గర కొంటే 2 రోజులు గట్టిగా వేసుకున్నావు అనుకో కలర్ అంతా పోతుంది. ఎందుకు సరిత అట్లా చేస్తున్నావు? మంచోళ్ళ దగ్గర మంచి షాపింగ్ మాల్ పోయి కొనుక్కుందాం తీయరా. అది ఇవన్నీ వేస్ట్. ఎందుకు అట్లా ఉత్తుగా పైసలు ఖర్చు చేస్తారు చెప్పుర్రి. మంచివి ఇప్పిస్తా కదా పట్నం పోయినప్పుడు. ఏం కాదు బావా, ఎల్లుండి మా కాలేజ్ లా ఫ్రెషర్స్ పార్టీ ఉందన్న కదా, వీటికి 2 చైన్లు కావాలి. అక్క బావ అట్లనే అంటాడు, నువ్వు చూదురా అక్క, బావ ఇప్పిస్తాడు కనుక. అంతే అంటవా? ఓ అక్క మంచి నెక్లెస్ అంట చూపి మా చెల్లెకు. నీ అవ్వ నన్ను పీకి నన్ను ఉత్తగాని వేస్తచ్చే ఊరు. నీ అవ్వ ఏదన్నా పని ఉందని బయటికి పోతే అయ్యేపోతుంది. చూపి అక్క. ఆగో గిదేనా నెక్లెస్? అబ్బా బాగుంది కదా. సంధ్య సరిత, నేను బయటికి పోయి వస్తా, ఒక 2 నిమిషాలలో వస్తా. జర పని ఉంది, మా దోస్తు గడుచుంటే మాట్లాడొస్తా. మీరైతే తీసుకోరు జంపు. అక్క మనం తీసుకుంటే మళ్ళా బావ రాకుంటే ఎట్లా? ఏ బావ గట్లనే అంటాడు, నువ్వైతే తీసుకోరాదే, వచ్చి ఆయననే పైసలు కడతాడు గాని. అక్క ఇగో గిదే నెక్లెస్ అక్క, కొత్త మోడలు. ఇక మీ చెల్లకైతే సూపర్ కొడుతుంది, తీసుకోరక్క. అబ్బా డిజైన్ అయితే బాగుంది గాని మరి ఎంతకి ఇస్తావక్క? ఇక అందరికి 2000కి ఇచ్చినక్క. ఇక మీరు అక్క చెల్లెళ్ళు జర మిమ్మల్ని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి 1500కి ఇస్తాక తీసుకోరు. సరే అక్క, ఇక నీ మంచితనంతో తీసుకుంటాం గాని. అదేంది మా బావ 2 నిమిషాలలో వస్తున్నాడు, ఎక్కడ పోయిండో అక్కనే పోయిండు, జరుండు ఫోన్ చేస్తా. అదేంది రింగ్ అవుతుంది కానీ మచ్చం లేవడతలేడు. అయ్యో రామ, పైసలు గిట్ల లేవాయింది, అక్కడనే పోయిండు కదా. ఏమో అక్క, నాకు తెలిసి నేను గిట్లా అదే అనుకుంటున్నా, పైసలు లేనట్టునే, అందుకే ఇంకా ముందు ఆడి వద్దంటే వద్దు అని అన్నాడు. మరి ఏమొద్దు తీయక్క. ఇంకా మీ ఫోన్లు ఎత్తి తాడాడు. పట్నం పోయి ఏమేం తినిపించుకురో, ఏమేం తాగిపించుకురో, ఏమేం కొనిపించుకురో. ఇక పైసలు అన్ని జేబంతా ఖాళీ చేసినట్టు ఇంకా ఉంటాయి ఆ దగ్గర పైసలు. సిగ్గు శరం ఏమట్టుగానే ఉండాలి అక్క చెల్లెళ్లకు. మొగోడు ఒక్కడు గిన్ని పైసలు ఏడికింది తెస్తాడు, మేమిద్దరం గిన్ని ఖర్చులు పెట్టిస్తున్నామని. ఇంత ఆకర్పీకర్ ఉన్నదే మీకి. మీ ఆకర్పీకర్ ముఖాలలో చెప్పులు ఎట్లా పాడైరేమే మీరు, కష్టం పాడు శాతగానివి. మూసుకొని పంపిరి ఆమెని. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 లెంతీ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. లైక్ చేసి వీడియోని అట్లనే హైప్ పాయింట్స్ అనేది కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మేము చాలా కష్టపడుతున్నాం దోస్తులు, నిజంగా పగలనక రాత్రనక కూర్చొని మీకోసం కష్టపడి లెంతీ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ఇంట్రెస్టింగ్ గా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. మీ సపోర్ట్ మాపై ఇలానే ఉంటే మీకోసం మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం కాబట్టి ఇలానే సపోర్ట్ చేయరు దోస్తులు. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్ కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా రీచ్ అనేది తొందరగా కంప్లీట్ చేయరు దోస్తులు. కేవలం అది మీ మీదనే ఆధారపడి ఉంటది కాబట్టి మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయరు దోస్తులు. మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.